ఆగస్టు 5 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన శృణ్వన్నుతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 5 మంగళవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్ల ఏకాదశి మంగళవారం పగలు 11:24 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:45 వరకు ఉంది. వర్జన్ రాత్రి 7:26 నుంచి 9:10 వరకు ఉంది. అలాగే సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 5 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు ఉదయం 8:16 నుంచి 9:07 వరకు దుర్ముహూర్తం ఉంది. రాత్రి 10:55 నుంచి 11:49 వరకు దుర్ముహూర్తం ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:43 సూర్యాస్తమయం 6:20 ఈనాటి గ్రహచారాన్ని చూస్తే వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో గురువు, మీనంలో శని, తర్వాత మిథునంలో గురు శుక్రులు, రవి బుధుడు కర్కాటకంలో, కుజుడు కన్యలో, కేతువు సింహంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. వాళ్ళ ఏకాదశి. ఈ ఏకాదశి నాడు అందరూ కూడా గృహస్థ ధర్మంలో తప్పనిసరిగా ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసి భగవన్నామంతో కాలక్షేపం చేయడం. మీరు వృత్తిరీత్యా ఇవాళ సెలవు దొరకకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో పని చేసుకుంటూ భగవన్నామం చేసుకుంటూ కాలక్షేపం సత్కాలక్షేపంలో ఉండాలి. ఆ తర్వాత అవకాశం కుదిరితే కనుక రాత్రి జాగరణ చేసి ఆ విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, ఆ శ్రీమన్నారాయణుడు యొక్క నామస్మరణతో కాలక్షేపం చేయడం. రేపు ఉదయాన్నే మళ్ళీ తులసి దళాలతో విష్ణువర్చన చేసుకుని ద్వాదశి ఘడియలు ఉండగానే మరి భోజనం చేయడం. ఈ భోజనంలో మొట్టమొదట ఉసిరి భక్షణ చేయాలి. ఇది ప్రత్యేకమైన నియమం. ఈ విధంగా కాలక్షేపం చేయడం వలన ఆ గ్రహాలు విష్ణు స్వరూపమే కాబట్టి ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహం కనుక లభిస్తే అందరికీ కూడా గ్రహ సంబంధమైన దోషాలు పోయి ప్రశాంతమైన జీవితాన్ని దగ్గర అయ్యే అవకాశం వస్తుంది. ఇది చాలా ప్రత్యక్షంగా నిదర్శనం అని చెప్పేసి మన పెద్దలందరూ కూడా అనుష్ఠించినటువంటి ప్రకరణం. దీన్ని అందరూ కూడా అనుష్ఠించి సుఖంగా కాలక్షేపం చేసి మంచి జీవితాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ ఇటువంటి ఏకాదశులన్నింటినీ కూడా అందరూ కూడా చక్కగా విశేషంగా అర్చన చేయండి. విష్ణు స్వరూపం ఆయన కనుక అనుగ్రహిస్తే గ్రహాలను కూడా అనుగ్రహిస్తాయి. ఇది తెలుసుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తాయి. ముందు జరగాల్సిన పనులు వెనక జరగాల్సిన పనులు ముందు నడుస్తాయి. కానీ అన్ని పనులు కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. ఈ రోజున కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగా అనుకూలించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కృత్తిక ఊటపాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు పొందే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈరోజు చాలా శ్రమ చేస్తారు. చాలా వ్యవహారాల్లో చాలా ఎక్కువగా శ్రమ చేసి లాభాలు పొందే ప్రయత్నంగా ముందుకు వెళ్తారు. తెలివితేటలు బాగా పనిచేస్తాయి. సమయము సందర్భం చూసి ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేస్తే ఎట్లాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా మీరు చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రోజున ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళు ఎన్నో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటా ఇబ్బంది లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా ఓర్పుగా సానుకూలం చేసుకుంటూ లాభాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత మిథున రాశి.
ఈరోజున మిథున రాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లోనూ సానుకూల ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా తెలివితేటలు బాగా ప్రదర్శించి లాభాలు పొందుతారు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగస్తులు, విద్యార్థులు, రైతులందరికీ కూడా ఈ రోజున చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. తద్వారా చాలా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అన్ని విధాలా కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు బాగా వచ్చి లాభదాయకమైన ఫలితాంశాలతో సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి చాలా తెలివిగా ఓర్పుగా ప్రవర్తించాలి. ప్రతి పని కూడా సునిశ్చితంగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇక్కడ అంతా బాగున్నట్టుగా ఉన్నటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. మీకు ఉద్యోగంలో అధికారులతో మాట విభేదాలు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు ఈ రోజున గురువు, శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంది. అలాగే రైతులకు కూడా అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఎవరికి కూడా ఎటువంటి హామీలు వద్దు. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో దృష్టి కేంద్రీకరణ చేయవద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత సింహరాశి ఈ సింహరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ చాలా అవసరం. ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. అన్ని విషయాల్లోనూ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో వ్యవహరించాలి. ఎక్కువగా ఎవరితోనూ సంభాషణలు పెట్టుకోవద్దు. ఎక్కువగా ఎవరితోనూ కూడా మీ కుటుంబ వ్యవహారాల గురించి, మీ ఆర్థిక కార్యకలాపాల గురించి మాట్లాడదు. అంతేకాకుండా ఇవాళ రోజున ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిదని చెప్పి సూచిస్తున్నాం. ఈ రోజున మఘ నక్షత్రం వాళ్ళకి, ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం వస్తుంది. కలహప్రదమైన వాతావరణం వెంబడించే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని సమస్యలు వెంటబడే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, రుణ విషయాల్లో చాలా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ మఘ నక్షత్రం వాళ్ళకి అన్ని విషయాలను కూడా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా చికాకులు ఉండేవి. పుబ్బ నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. ఉత్తర ఒకటోపాదం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి ఈ రోజున కన్యారాశి వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకోవడం, విజయాలు సాధించడం కోసం బాగా కృషి చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎన్నో తెలివిగల పనులు చేస్తూ, ఎన్నో విశేషాలు చేస్తూ మంచి జీవితం గడుపుతూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశాలు కూడా బాగా కనబడుతూ ఉన్నాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. హస్త నక్షత్రం వాళ్ళు చాలా విచిత్రమైనటువంటి సమస్యలు వెంబడింప చేసుకునే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత తులారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఈ రోజున మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని తులారాశి వాళ్ళు గడుపుతారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళు అనుకోకుండా లాభాలు అందుకునే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశాలు బాగా నడుస్తూ ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తర్వాత మరి ఈ రోజున మీకున్నటువంటి గ్రహచారం ఆధారంగా అన్ని పనులు కూడా స్వయంగా చేసుకుంటే ముందుకు వెళ్తే చాలా బాగుందని సూచిస్తున్నాం. వృశ్చిక రాశిలో వాళ్ళకి ప్రధానంగా అష్టమ గురు శుక్రుల యొక్క సంచారం ప్రభావంగా ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు. ఎవరి వ్యవహారాలు వాళ్ళు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుంది. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశానికి చేతుల ద్వారాగా వచ్చి అన్నీ కూడా మిస్ అయిపోయే అవకాశం వస్తుంది. అందువల్ల కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ఈ రోజున ఈ వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ 4వ పదం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలు ఇబ్బందులు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం అని చెప్పి సూచిస్తున్నాం. ధనురాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. వీలైనంత వరకు ప్రశాంతంగా కాలక్షేపం చేయడానికి ప్రయత్నించుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలువ చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. తర్వాత మూల నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ ఉట్టపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి ఈరోజున ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇవాళ అష్టమ కుజుడు, నవమ కుజుడు యొక్క ప్రభావం కూడా పెద్దగా ఇబ్బందికరం కాకుండా ముందుకు వెళ్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత కుటుంబ విషయాల్లోనూ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లోనూ సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు లాభదాయకంగా మరల్చుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున ధనిష్ట 1-2 పదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి జీవితం గడుపుతారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. కుంభరాశి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా సమస్యలు ఉన్నప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఈ రోజున కుంభరాశి వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేసుకుంటారు. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి మానసికమైన ఒత్తిడి బాగా ఉంటుంది. ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఎటువంటి అనుకూల స్థితి లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.